ఇది పాండిచ్చేరి, శ్రీమాత శ్రీ అరవిందులు నివసించిన పుణ్యభూమి. ఒక కొత్త ప్రపంచానికి గొప్ప కేంద్రంగా, నూతన నాగరికతకు ఆవాసంగా అనేకులు శ్రీ అరవిందాశ్రమాన్ని చూస్తున్నారు. ఇది యోగ విద్యా పరిశోధకుల ప్రయోగశాల. పృథ్వీపై దైవాన్ని అభివ్యక్తపరచడానికి, ఆత్మాంకిత భావంతో పాటుపడ్డానికి తూర్పు పడమర దేశాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారిక్కడికి వచ్చింది జీవితాన్నించి పారిపోవడానికో తప్పించుకోవడానికో కాదు, కేవలం ధ్యాన నిమగ్నులవడానికి కాదు. వారిక్కడికి వచ్చింది జీవితాన్ని రూపాంతరం చేసి దివ్యమయం చేయడానికి. పరిశ్రమ, వ్యాపారం లాంటి పెద్ద పనులే కాదు, తోట పని, రొట్టెల తయారీ వంటి పనులు. ఇక్కడ సర్వ జీవితము ఒక విద్య, సర్వ విద్య పూర్ణ యోగం. సమస్త జీవితాన్ని ముడుచుకున్న ఇలాంటి మానవ ప్రయోగశాల వాతావరణంలో రాబోయే మానవుణ్ణి సిద్ధం చేసే ఉత్తమ సాధనంగా ఒక విద్యా కేంద్రాన్ని రూపొందించాలని శ్రీ అరవిందులు తలచారు. ఈ భావానికి వాస్తవ రూపాన్నిచ్చే నిమిత్తం శ్రీ అరవిందుల ఆధ్యాత్మిక సహచారి అయిన శ్రీమాత 1943 డిసెంబర్ 2న శ్రీ అరవింద అంతర్జాతీయ విద్యా కేంద్రాన్ని స్థాపించారు. ప్రపంచం అంతటి నుంచి వచ్చిన 700 మంది విద్యార్థులు, 150కి పైగా ఉపాధ్యాయులతో విద్యారంగంలో ఒక అపూర్వ ప్రయోగాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. చూడండి, వివిధ విద్యా సంబంధ క్రీడల్లో పాల్గొనేటప్పుడు ఆనందంతో కుతూహలంతో పులకించే చిన్నారుల ఉల్లాసభరిత ముఖాలు. అవును, ఇంగ్లీషు, ఫ్రెంచి, సంస్కృతం, మాతృభాషలలో పాటలు పాడతారు కూడా. ప్రేమతో పెంచి పోషించవలసిన ఆత్మస్వరూపులుగా పిల్లలను చూస్తారు. ప్రతి బిడ్డ సుదీర్ఘ పరిణామ చరిత్ర కలిగి కొత్త భవిష్యత్తు వైపుగా సాగిపోతున్న ఒక నిరుపమాన విశిష్ట వ్యక్తి. శిశువు ఒక మొగ్గ, ఒక అంతర్గత ప్రవృత్తి లేక శక్తి మూలంగా, తనలో పొంచి ఉన్న పెంపుదల మూలంగా రేకురేకుగా విప్పారి పూర్ణ వికసిత పద్మంగా పుష్పిస్తుంది ఆ శిశువు. శ్రీ అరవిందులు అంటారు, చదువు చెప్పడానికి చెందిన మొట్టమొదటి సూత్రం దేన్ని బోధించలేమనేదే. ఉపాధ్యాయుడు ఒక సహకారి, ఒక స్నేహితుడు, ఒక ఉదాహరణ, ఒక ప్రభావం, ఒక మార్గదర్శి. సముద్రం అట్టడుగున ఏముంటుంది? అవును, ఇంకేం ప్రశ్నైనా వారు అడగవచ్చు. అంతేకాదు, పరిశోధించి తెలుసుకోవడానికి ఉపాధ్యాయుని సహాయం అతనికి ఎప్పుడూ ఉంటుంది. శ్రీ అరవిందులు తలుపోసిన విద్యా విధానానికి ఇవన్నీ ప్రయత్నాలుగా కనబడతాయి. దీన్ని ఫ్రీ ప్రోగ్రెస్ సిస్టమ్, స్వేచ్ఛా వికాస విధానం అంటారు. ఇక్కడికి విద్యార్థులు వచ్చేది ఉపన్యాసాలు వినడానికి కాదు, వారంతట వారుగా నేర్చుకోవడానికి. ప్రతి విద్యార్థి తాను అధ్యయనం చేయగోరే విషయాన్ని తానే ఎంచుకోవచ్చు. అభివృద్ధి మార్గంలో తను పోగల వేగాన్ని నిర్ణయించుకునేది కూడా అతనే. అతడు ఒక ప్రశ్న అడగటానికి వచ్చాడు. ఉపాధ్యాయుడు విద్యార్థి తనకు తానే సమాధానాన్ని కనుక్కునేటట్లు అతనికి సూచనప్రాయంగా సమాధానం ఇస్తున్నాడు. We know in general what is integral education, but
Can you tell us what it means precisely? You don't know it? This is exactly what we are trying to do here. Education, to be complete, must have 5 principal aspects relating to the 5 activities of the human being: the physical, vital, mental, psychic, and spiritual. You spoke just now of the vital education. Could you tell us what it is? The education of the vital, as you know, has 2 main aspects. The first is to develop and utilize the sense organs. The second is to become conscious and gradually master of one's character, and in the end, to achieve its transformation. తెలుసుకోవలసిన ఒకే ఒక్క ముఖ్య విషయం మనల్ని మనం తెలుసుకోవడం అని. కానీ అది ఎట్లా? విద్యార్థులు చాలాసార్లు ఇలాంటి ఉత్తేజకరమైన ప్రశ్నలతో వస్తారు. ఓహ్, ఇది జలాంతర్గామి. ఈ బాలురు తమంతట తామే దీన్ని నిర్మించారు. ఇప్పుడు సముద్రంలో నడిచే నిజమైన జలాంతర్గామి తయారు చేయాలని వారి అభిలాష. అంతరిక్షయాన పథకాన్ని చూడండి. పరిమాణంలోనూ వివరాల్లోనూ ఖచ్చితంగా ఉంది కదూ. 12-14 ఏండ్ల మధ్య వయస్సు గల బాలబాలికలు దీన్ని తయారు చేశారు. ఇదిగో, దీనికై వారు స్వయంగా తయారు చేసిన నివేదిక ఇది. అవును, సౌర కుటుంబాన్ని గురించి ఈ పుస్తకాన్ని తయారు చేసింది 10-13 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలే. ప్రతి ఒక్కరూ తానెన్నుకొన్న గ్రహాన్ని గురించి సమాచారాన్ని అందించారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారు కూడా ఈ స్వేచ్ఛా వికాస విధానాన్నే అనుసరిస్తున్నారు. దీన్ని స్వేచ్ఛా వికాస విధానమని ఎందుకన్నారు? ఫలానా విధంగా ఉండాలని ముందే ఒక మూసలో తయారు చేసుకున్నది కాదు కాబట్టి, ఏ వ్యక్తి మీద దాన్ని విధించడం జరగదు కాబట్టి, గత శృంఖలాలను తెంచుకొని భవిష్యత్తును, దాని అనేక సంభావ్యతలను పరిశోధించమని ఉత్సాహపరుస్తుంది కాబట్టి. శ్రీమాత మాటల్లో అంతరాత్మ మార్గదర్శకత్వంలో పొందే వికాసం స్వేచ్ఛా వికాసం. అది అలవాట్లకు, ఆచారాలకు, ముందే ఏర్పరచుకున్న భావాలకు బానిస కాదు. అవును, ఫ్రెంచి భాషే. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర విషయాలను ఫ్రెంచి భాషలోనూ, మానవతా శాస్త్రాలను ఆంగ్లంలోనూ బోధిస్తారు. దానికి తోడుగా ప్రతి విద్యార్థి తన మాతృభాషను, సంస్కృతాన్ని అభ్యసిస్తాడు. 18 భాషలు నేర్చుకోవడానికి సదుపాయం కూడా ఉంది. ఇది భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర ప్రయోగశాల. ఈ ప్రదర్శనశాలలో భూగర్భ శాస్త్రానికి సంబంధించిన మచ్చు తునకలు అనేకం ఉన్నాయి. పనిచేసే ఈ కంప్యూటర్ నమూనాను విద్యార్థులే తయారు చేశారు. ఫ్రాన్స్ నుండి వచ్చిన ఈ ప్రముఖ ప్రామాణిక భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో విద్యార్థి బృందం ఫిజిక్స్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు గురించి పనిచేస్తున్నారు. నిశ్శబ్దం పాటించవలసిన గదులలో ఇది ఒకటి. ఇక్కడ విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోవచ్చు, విశ్రాంతి తీసుకోనూవచ్చు, పరిచింతన గాని ధ్యానం గాని చేసుకోవచ్చు. ఎందుకంటే నిశ్శబ్ద స్థితిలోనే నిజమైన జ్ఞానాన్ని పొందడం వీలవుతుంది కాబట్టి. నిశ్శబ్దతను పాటించే గది ఆత్మాంకుర పోషణాలయం. గ్రంథాలయంలో 1,00,000కు పైగా పుస్తకాలున్నాయి. అందులో కొన్ని చాలా చాలా అరుదైనవి, అమూల్యమైనవి. గ్రంథాలయంలోని కళాత్మక వాతావరణం గ్రంథాధ్యయనంలో ఆసక్తిని పెంచుతుంది.
ప్రాక్ పశ్చిమాలకు చెందిన వివిధ కళారూపాలు ఇక్కడ కలిసి ఉంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు చిత్రకళలో కొంగృత్త రూపాలను, శైలులను పెంపొందిస్తారు. జీవం ఉట్టిపడుతూ తేజస్సుతో, ఏకాగ్రత, ప్రశాంతతలతో నిశ్చలంగా ఉంది కదూ. ఇక్కడ విద్యార్థులు కలలుగనేది పరిపూర్ణత గురించి, భూమి మీద స్వర్గరాజ్యం గురించి, డిగ్రీలు, డిప్లొమాల గురించి కాదు. కారణం, వాటిని ఇక్కడ ఎవ్వరు. ఒక నూతన భవిష్యత్తును సృష్టించడానికి కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వారు కష్టపడి పనిచేస్తున్నారు. తమ దేశానికో, ప్రపంచానికో ఒక మంచి పౌరుడు కావటానికి మాత్రమే కాదు, మానవ పరిమితుల్ని అతిక్రమించి దివ్య మానవుడు కావడానికి కృషి చేస్తున్నారు. ఇది ఒక కొత్త సంగీత రూపం. తూర్పుది కాదు, పశ్చిమానిది కాదు. అయినా ఆ రెంటి సమ్మేళనం దీనికై ప్రేరణ వచ్చింది, నవ చైతన్యలో లోతుల్లోంచి. ఈ విద్యా కేంద్రం అంతర్జాతీయం ఎందుకంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రపంచం అన్ని భాగాల నుంచి రావడం వల్ల మాత్రమే కాదు, మానవ ఐక్యత గురించి నేర్చుకోవడం వల్లనూ కాదు, వారు అంతర్జాతీయ సమైక్యాన్ని కళా, సాహిత్య, నృత్య, నాటక రూపాలన్నిటిలోనూ ప్రకటిస్తారు కనుక. And lays his hands on either's princesses? I am the man. Bappa, the outlaw. This, Bappa? This the beast? Why, Kumud, it was Krishna after all. I am either's princess. Why didst thou desire me? Oh, who would not desire thee, glorious virgin? Thou art the rose of Rajasthan. But roses have thorns. And see, I have a sword. Think thou that pretty toy will save thee from me? Take me if you can. Thus then I take you. Foul play! Foul play! It was not fair to rob me of my sword. Call you this fighting? I'll not use myself. ఆత్మ ప్రాణ మనస్సంబంధమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీయడమే కాదు, శరీర పూర్ణ వికాసం కూడా ఇక్కడ అతి ముఖ్యమైనది. ఆరోగ్య పటిమలతో ఒక సుందర దేవాలయంగా శరీరాన్ని నిర్మించడానికి శ్రీమాత మార్గదర్శకత్వంలో సర్వతోముఖ శారీరక విద్యా విధానం రూపుదిద్దుకుంది. ఇక్కడ బాలబాలికలకు సమాన అవకాశాలు, సౌకర్యాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక పరిపూర్ణత లక్ష్యంగా ఒక సరికొత్త శరీర విద్యా విధానాన్ని సృష్టించే నిమిత్తం తూర్పు పడమర దేశాల వ్యాయామ పద్ధతుల్ని అధ్యయనం చేసే ప్రయత్నం జరిగింది.
ఇది నిత్య నూతన భావాల నిలయం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పుస్తకాలు, పత్రికలు, సంచికల ద్వారా ఇక్కడ కొంగ్రొత్త భావాలతో సంబంధం పెట్టుకోవచ్చు. విద్యాభ్యాసం అంటే సమాచార సేకరణ కాదు. విద్య ద్వారా వ్యక్తిత్వం వికసించాలి, స్వభావం విశాలమవ్వాలి, ధైర్య సాహసాలు, వడిగా నిర్ణయం తీసుకొని అమలు చేసే శక్తి కలిసిగట్టుగా పనిచెయ్యడం, నాయకత్వానికి విధేయత, జయాపజయాలను హుందాగా స్వీకరించడం వంటి గుణాలు క్రీడాంగణంలో పిల్లలు అలవరుచుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు 2వ తేదీన విద్యా కేంద్ర వార్షిక దినోత్సవ సందర్భంలో వివిధ అంశాలతో కూడిన ఒక శారీరక సంస్కృతి ప్రదర్శన ఉంటుంది. విద్య అంతరాత్మను కనుగొనే ప్రక్రియ. జీవితంలో మన నిజమైన పాత్ర ఏమిటో మన అంతరాత్మకే తెలుసు. ఆ పాత్రను వ్యక్తీకరించే శక్తి గలది కూడా అంతరాత్మే. ఈ వ్యక్తీకరణకు తనను సిద్ధపరుచుకునేది ఆ అంతరాత్మే. విద్యార్థులను ఈ దశగా తీసుకువెళ్ళటమే ఈ విద్యా కేంద్రం ప్రధాన లక్ష్యం. విద్యార్థుల ప్రార్థన ఈ లక్ష్యాన్ని చక్కగా తెలియజేస్తుంది. మేము కావాలని కోరుకునే వీర యోధులుగా మమ్మల్ని చేయుము. స్థిరపడాలని చూసే గతానికి వ్యతిరేకంగా రాబోయే భవిష్యత్తు కోసం చేసే మహాయుద్ధంలో మేము విజయవంతంగా పోరాడాలిగాక. తన్మూలంగా కొత్త వస్తు విషయాదులు ఆవిర్భవించాలిగాక. వాటిని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉండాలిగాక.